నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గంజాయి విక్రయిస్తున్న 5గురు, వినియోగిస్తున్న 7గురిని గుంటూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ డిపిఓలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుండి 18,000 విలువైన 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి వినియోగదారులని పట్టుకునేందుకు యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. గంజాయి కేసులో పదే పట్టుపడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కోటేశ్వరరావు, సైదా. గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. సో గంజాయి ఎక్కడా దొరికినా అది తాగే వాళ్ళు ఉండొచ్చు, అమ్మే వాళ్ళు ఉండొచ్చు, అందరి మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద దుగ్గిరాల కొత్త లాక్స్ దగ్గర రేడ్ చేస్తే అక్కడ 12 మంది ముద్దాయిలు గాంజా కన్జ్యూమ్ చేస్తూ గాంజా అమ్ముతూ దొరికారు. ఈ 12 మంది ముద్దాయిలలో 5 మంది అమ్మేవాళ్ళు గాంజా వాళ్ళు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి వాళ్ళు కన్జ్యూమర్స్ ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమ్ముతున్నారు. అదేవిధంగా 7 మంది వాళ్ళు గాంజా కన్జ్యూమర్స్, వాళ్ళని కూడా ఈ అరెస్ట్ చేసి ఈరోజు ఈ కేసులో ఈ 5 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి 2.5 kgs గాంజా అప్రాక్సిమేట్లీ వర్త్ అరౌండ్ 20,000, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ 2,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి దగ్గుపాటి రాజశేఖర్. ఇతను దుగ్గిరాలలో ఉంటాడు. ఇతను ఒడిశాలో కోరాపుట్ వెళ్ళి గాంజా తెచ్చేసి ఇక్కడ A2 to A5 వరకు ఈ 4గురికి అమ్ముతూ ఉంటారు. సో A2, A3, A4, A5 పంజగల మునీంద్ర, షేక్ నాగూర్ బాబు, ఏమినేని లక్ష్మీనారాయణ, ఎర్లగడ్డ శశాంక్, వాళ్ళు 4గురు కూడా ఈ రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి గాంజా తీసుకొని దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. అదేవిధంగా చిన్న ప్యాకెట్స్లో డివైడ్ చేసి ఫర్దర్ ఎవరైతే తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 7 మంది మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఎవరైతే ఈ A8A9 ఉన్నారో వాళ్ళను మనం యూరిన్ టెస్ట్ చేపిస్తే వాళ్ళకి యూరిన్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. సో రీసెంట్గా మన జిల్లాలో ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ తేవడం జరిగింది. ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరైతే గాంజా అమ్ముతున్నారు వాళ్ళని మనం యూరిన్ టెస్ట్ చేపిస్తున్నాము. సో వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసి ఉంటే ఆ యూరిన్ టెస్ట్లో వాళ్ళకి పాజిటివ్గా వస్తుంది. సో ఆ యూరిన్ టెస్ట్ ఎవరికైతే పాజిటివ్గా వస్తుందో దట్ మీన్స్ వాళ్ళు గాంజా తాగారు, గాంజా కన్జ్యూమ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి గాంజా కొంటున్నారు, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, ఏమైనా అమ్ముతున్నారా అనేది మొత్తం నెట్వర్క్ని మనం అనర్త్ చేయగలుగుతాము. సో ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ఇప్పటి వరకు 3 చోట్ల మనం 300 టెస్టులు చేయడం జరిగింది. 300 టెస్టులో ఆల్మోస్ట్ 30 మందికి పాజిటివ్ రావడం జరిగింది. సో దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో కూడా 2 కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరిన్ టెస్టింగ్ కిట్స్లో పాజిటివ్ రావడంతో దాంతో కూడా మనం ఫర్దర్ వాళ్ళ నెట్వర్క్ గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రేడ్ చేయడం జరిగింది. సో ఎంతమందిని పట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా గాంజా తాగి ఉండి వాళ్ళ దగ్గర ఏం దొరకకపోయినా కూడా వాళ్ళ మీద కూడా
కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా కొల్లూరులో జరిగిన ఘటనపై హోంమంత్రి విచారణ జరపాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమిని బలహీనపరిచే ప్రయత్నాలు ఆపాలని అన్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో 22 రాత్రి జరిగిన ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక విచిత్రమైనటువంటి ఎప్పుడు చూడనటువంటి ఈ సంఘటన నిజంగా పోలీసు చరిత్రలో ఒక కల్కితురాలాగా మిగిలిపోతుంది. వాళ్ళ మీద తల్లా తిరిగి పోలీస్ స్టేషన్ పగలగొట్టింది కూడా వీళ్ళే అని చెప్పేసి ఇంకొక కేసు కడతారు. అంటే ఎంత విచిత్రమో చూడండి ఒకసారి. దెబ్బలు తిన్నవాడు పోలీస్ స్టేషన్కి పోతే ఒక కేసు ఏమైనా కొట్టినాడే మళ్ళా వచ్చి కొడితే 307 కింద అటెంప్ట్ మర్డర్ కిందను ఎస్సీ యాక్ట్ కట్టి ఒక కేసు కట్టి ఇంకొక కేసు పోలీస్ స్టేషన్ కూడా పగలగొట్టారు వీళ్ళు. దెబ్బలు తినొచ్చిన ఒక అనామకుడు పోలీస్ స్టేషన్ పగలగొట్టాడంట, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని కొట్టాడంట. దానికని చెప్పి ఇంకొక కేసు. పోలీసు చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ జరుగుండదు ఇలాంటి సంఘటనలు. ఇంత ఘనత వహించినటువంటి ఈ బాపట్ల జిల్లా రేపల్లె ఎస్డిపిఓలో ఉన్నటువంటి డిఎస్పీ గారి దగ్గర నుంచి ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి సిఐల వరకు కూడా నిజంగా అత్యున్నతమైనటువంటి పోలీసు స్థాయిలో ఉన్నటువంటి మెడల్స్ ఏమో ఆ మెడల్స్ ఇవ్వాలని చెప్పేసి నేను జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు జరగదు, ఇంకా ఇంత ముందు ఎప్పుడు జరిగి ఉండదు, ఇక్కడ కూడా జరగదు నాకు తెలిసి. వాళ్ళని ట్రీట్మెంట్ చేయించుకుంటా గుంటూరు జనరల్ హాస్పిటల్కి వస్తే పొద్దున పూట వాళ్ళని డిశ్చార్జ్ చేయించుకుని వాళ్ళని తీసుకుని ఎంక్వైరీకి అని చెప్పి తీసుకుని వెళ్ళి 22 నైట్ సంఘటన జరిగితే 23 ఉదయం నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకుని రాత్రి 2 గంటల్లో 3 గంటల ప్రాంతంలోనే మేజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గర వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ చేసినట్లు. వాళ్ళల్లో పాపం నేను చెప్పేది మా జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య. ఇతన్ని అకారణంగా కొల్లూరు తెలుగుదేశం పార్టీ లీడరు ఆయన అనుచరులతో కొట్టించి మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కొట్టి పోలీస్ స్టేషన్ పగలగొడితే అది తెలుసుకుని పాపం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ అక్క ఆమె మీద కూడా 307 కేసు, ఆమె మీద కూడా పోలీస్ స్టేషన్ పగలగొట్టిన కేసు. అంటే అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పోలీసులు? మరీ ముఖ్యంగా నిన్న జరిగిన ప్రాంతం బాపట్ల జిల్లాలోని ఆ రేపల్ల డిఎస్పి పరిధిలోని పోలీసులు. గతంలో మా పవన్ కళ్యాణ్ గారు పోలీస్ శాఖ గురించి మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ గురించి ఏదో మాట్లాడారని ఆ రోజున తప్పుగా తీసుకెళ్లారు. ఇవాళ నేను అడుగుతున్న హోంమంత్రి గారు, ఒక్కసారి ఈ సంఘటన మీద మీరు రివ్యూ చేస్తారో చెయ్యరో అది మీకే వదిలేస్తాను. నేనైతే చెప్పదలుచుకున్నా, ఇలాంటి ఘటన గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. అంత పెద్ద ఘనత వహించారు ఆ బాపట్ల జిల్లా పోలీసులు. మరి దాని మీద వాళ్ళకి రివార్డులు ఇప్పిస్తారో, రాష్ట్రపతి పథకాలు ఇప్పిస్తారో మీకే వదిలిపెడతాం. జనసేన పార్టీలో నడుస్తున్నటువంటి కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఊరుకోండి. మేము ప్రభుత్వంలో భాగస్వాములమా కాదనేది కూడా తర్వాత ఆలోచిస్తాను తప్పితే
పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పార్టీ భావజాలం నచ్చి పార్టీలో అడుగులేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళతో దెబ్బలు తిని ప్రభుత్వ విభాగాలతో కూడా మోసపోయి రక్షించవలసిన వాళ్ళు కూడా భక్షించే విధంగా చేస్తే ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను రియాక్షన్ అవ్వాలి. నా రియాక్షన్ కూడా ఇంతే ఉంటుంది. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు రాయపాటి అమృతరావు ఆరోపించారు. కార్పొరేషన్లో కమిషన్ ఛాంబర్లో జరిగిన వివాదంలో తాను ఎటువంటి దాడులకి పాల్పడలేదని స్పష్టం చేశారు. కార్పొరేషన్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. 3 కోట్ల విలువైన టెండర్ అధికారులు రద్దు చేశారని, మాల్ ప్రాక్టీస్ పేరుతో నా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో ఎవరు పనిచేయడానికి ముందుకు రాని ప్రాంతాల్లో కూడా మా కంపెనీ పనులు చేసిందని అన్నారు. టీడీపీ నాయకుడు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వైసీపీ నేతలకు కమిషనర్ వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారని అన్నారు. తనపై అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా నగర కమిషనర్ అశోక్ గారికి కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, నా మీద నిన్న సర్క్యుల్ అయిన వార్త నా టెండర్ బ్లాక్ లిస్ట్ గురించి, నా మీద పెట్టిన అక్రమ కేసు గురించి వివరణ ఇద్దామని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 2020వ సంవత్సరంలో, అప్పుడు 2019లో మా పార్టీ తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు బద్దాల గిరి గారి ప్రోత్సాహంతో ఆ రోజు నా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకు ఏ కారణంతో ఏం పెట్టారంటే, ఇదిగో చూడండి, ఏదైతే ఇవాళ చూపిస్తున్న బ్లీచింగ్ పౌడర్ టెండర్ ఉందో, సప్లై అండ్ డెలివరీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ శానిటేషన్ అని చెప్పే టెండరు ఆ రోజు 2020లో ఒక అతను నా పేరు మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఆ టెండరు డిపార్ట్మెంట్ వాళ్ళు మాది టెండర్ పర్సంటేజ్ మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ఆ కారణం చూపించి 2020వ సంవత్సరంలో నేను చేయని తప్పుకి నన్ను బాధ్యుని చేసి నా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవా కాదా అని చెప్పి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆనాటి అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నా. నా పేరు నోటీస్ బోర్డులో కూడా అంటించడం జరిగింది. 2020వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం దాకా రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని, ఎటువంటి టెండర్లో పాల్గొనవద్దని ఆ రోజు నాకు నోటీస్ ఇచ్చి నన్ను బ్లాక్ చేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం అంటే తప్పులు కేర్ ఆఫ్ అడ్రస్, వైసీపీ ప్రభుత్వం అంటే అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే కారణంతో వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి చట్టం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, వీళ్ళని మనం అడిగినా ఉపయోగం లేదు అనే కారణంతో ఆ రోజు నేను అడగకుండా వదిలేయటం జరిగింది. ఏదైతే 2023 నాకు ఇచ్చిన పనిష్మెంటు 2023 ఏప్రిల్లోనో మేలోనో నాకు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది. అయితే 2023 తర్వాత తెలుగుదేశం పార్టీ 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం, మా మిత్రులు కానీ, ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు కొంతమంది కానీ, నా సన్నిహితులు కానీ, మా అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ అందరూ నువ్వైతే పద్ధతిగా ఉంటుంది, నీ లైసెన్స్ మీద వర్క్ వేసుకుంటామని చెప్పి పనులు చేసుకున్న కార్యక్రమం చూస్తా ఉన్నా. అందరికీ తెలుసు, నగరంలో ఎవరు చేయనటువంటి ఏరియాల్లో మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్మెంట్ చేసిన ఘనత మా రాయపాటి కన్స్ట్రక్షన్స్కి దక్కిద్దని చెబుతా ఉన్నా. ఎందుకంటే నగరంలో పైప్ లైన్లు ఎక్కడైతే ఇబ్బంది ఉందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పైప్ లైన్ శంకుస్థాపన చేసి చాలా ఇరుకు సందుల్లో సైతం పూర్తి చేసిన ఘనత మాది. అయితే మాయాబజార్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఏరియాల్లో కూడా పనులు చేయడానికి అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్న నల్ల చెరువు కబడ్డీగూడెంలో కూడా పనులు పూర్తి చేసిన సంస్థ మాది. ఏ రకంగా అయితే మాకు మంచి పేరు వస్తుందో, మా మంచి పేరునంతా చెడగొట్టాలని కొంతమంది సన్నాసులు మా మీద కంకణం కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా మేము దానికి బాధపడలేదు. 2023లో పనిష్మెంట్ అయిపోయింది మీకు ఇందాక చెప్పిన విధంగా. అదే టెండర్ని తీసుకొచ్చి మొన్న టెండర్ మాల్ ప్రాక్టీస్ అనే విషయంతో మళ్ళీ ఇవాళ బ్లాక్ లిస్ట్లో వేయడానికి అందరూ ప్రయత్నించి నా కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దీని మీద
నేను వాస్తవంగా తప్పు చేయలా. నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇది టెండర్లో నాకు తెలియకుండా నా టెండర్ని వాళ్ళ ఉద్యోగి పర్సంటేజ్ మార్చారు. నేను కనీసం దాంట్లో అగ్రిమెంట్ అవ్వాలా, వర్క్ చేయాలా, ప్రతిఫలితం తీసుకోవాలా. నేను కనీసం దాంట్లో ₹1 బిల్లు డ్రా చేసినా ప్రతి రూపాయికి 5 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మైనా కడతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ మొత్తానికి తెలియజేస్తా ఉన్నా. నేను దాంట్లో ఏమన్నా ₹1 లబ్ధి పొందితే ₹1కి 5 కోట్ల రూపాయలు ఆ టెండర్కి నేను కడతానని చెప్పి అందరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా కమిషనర్ గారు మనసులో ఏదో పెట్టుకొని నన్ను హింసించాలని నా మీద పైశాచిక ఆనందం పొందే పరిస్థితి కనపడతా ఉంది, చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చేయని తప్పుకు నన్ను బాధ్యుని చేశారు. నిన్న మొన్నట్లో నా 3 కోట్ల రూపాయల టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అడగడానికి వెళ్తే నాకు కనీసం అపాయింట్మెంట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇదిగో చూడండి, మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న కూడా 6 సార్లు కాల్ చేశానండి. కమిషనర్ జిఎంసి 6 సార్లు కాల్ చేశా, కనీసం ఫోన్ ఎత్తరు, స్పందించరు. నగరంలో నేను ఒక పెద్ద కాంట్రాక్టర్నే, కనీసం నా ఫోన్ ఎత్తరు, స్పందించరు. దానికి కారణం ఏంటంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి, నేను ఒక తెలుగుదేశం పార్టీ విద్యార్థి నాయకుడిని. కాబట్టే కమిషనర్ గారు ఫోన్ ఎత్తట్లేదో నాకు అర్థమవుతా ఉంది. నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇదే మేము 2 గంటలు కూర్చున్నా, గంటన్నర కూర్చున్న అపాయింట్మెంట్ అయిన కమిషనర్ గారు అంబటి రాంబాబు గారు వస్తే 5 నిమిషాల్లో ఛాంబర్లోకి తీసుకెళ్ళి రాజ మర్యాదలు జరిపి అతను బయటికి పంపిస్తున్న పరిస్థితులు కనపడతా ఉంది. నూరి ఫాతిమా గారికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్నిసార్లు కలిసి ఎన్నిసార్లు చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అన్నా క్యాంటీన్లకు వచ్చే వారికి వేసవి నుంచి ఉపశమనం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారుల్ని ఆదేశించారు. ఈ క్రమంలో నగరంలోని 7 క్యాంటీన్ల పై భాగంలో కూల్ రూఫ్ పెయింటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజలు కూర్చోవటానికి, వేచి ఉండటానికి కూడా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ అధికారిని కూడా కమిషనర్ నియమించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.